మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, నేటి క్రైస్తవ లోకంలో సందిగ్ధమైన ఉన్న ఒక ప్రశ్న అదేనండి, దశమ భాగం. దశమ భాగము అనేది నేటి కాలంలో కొంతమంది దైవజనులు అది ధర్మశాస్త్రంలో లేవీలకు మాత్రమే కేటాయించబడింది, నేటి క్రైస్తవ సంఘాలలో పనిచేస్తున్న సంఘ కాపురులు కానీ సేవకులు కానీ అది వర్తించదు అని క్రైస్తవ లోకాన్ని ఈనాడు భ్రమలో పెట్టేసి విశ్వాసులు అది ఆ దశమ భాగం పొందడము అనేది ఆశీర్వాదము అనే దానికి వీరు అడ్డుపడుతున్నారు అన్న ఉద్దేశంతో మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. విశ్వాసులారా, అటువంటి బోధలు మీరు వింటూ ఉంటే మీరు ఇచ్చే దశమ భాగములను ఒకవేళ ఇవ్వడము ఆపేస్తే ఆశీర్వాదానికి మీరు దూరమైనట్టే. దశమ భాగములు ఇవ్వడం మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం, క్షేమం అని లేఖనం బోధిస్తుంది. రుజువులతో కూడిన లేఖనముల ద్వారా దశమ భాగము సంఘాలకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక నియమం అన్న సంగతి మర్చిపోవద్దు. క్రైస్తవ విశ్వాసులారా, దేవుడు సంఘానికి విధించిన నియమాన్ని మనం తప్పక పాటించాలి. ఆధారాలతో కూడిన కొన్ని సత్యాలు మీ ముందు నేను పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, 2 పర్యాయాలు ఆసియా ఖండాన్ని తిరిగి 5 పర్యాయాలు సువార్త దండయాత్ర చేసి సువార్త ఉజ్జీవముతో సంఘాలు కట్టి ఎంతోమంది శిష్యులను తయారు చేసి సువార్త పరిపూర్ణంగా ప్రకటించిన సువార్త యోధుడు, దైవజనుడు పౌలు గారండి. పరిశుద్ధ పౌలు గారు తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని చివరిలో విశ్వాసులతో మాట్లాడిన కొన్ని మాటలు మీకు వినిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మరణించే ముందు ఆ మాటలను అప్పగింతలు అంటారు. అప్పగింతలండి, సంఘానికి అప్పగింతలు పౌలు గారు అప్పగించారు. ఏమిటి అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యంలో మనం చదివినప్పుడు, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఈచుట ధన్యకరము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. అన్ని విషయాలలో మీకు నేను యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను బట్టి అన్ని విషయాల్లో మాదిరి నేను చూపాను. మాదిరి చూపిన జీవితంలో ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. అది ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. ఇచ్చుట ధన్యకరము అని పౌలు గారు సంఘానికి అప్పగింతల్లో ఈ మాట వాడాడు. చాలామంది జీవితాలలో ఇచ్చుట ఆశీర్వాదం అని తెలియక ఆ విశ్వాసులు ఒకవేళ ఆదమరుస్తారేమో అన్న ఉద్దేశంతో ఆయన చివరిగా
ఆ మాటలు చెప్పి ఆయన యెరూషలేముకి వెళ్ళి హతసాక్షిగా శిరచ్ఛేదనము చేయబడ్డాడు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలని, అందుకు ఈ మాట వాడాడు. బలహీనులను సంరక్షించడానికి. ఈ మాట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. ఎవరు బలహీనులు? ఆ కింద వచనాల్లో మనం చదివినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయం 29 నుండి మనం 31 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత, అంటే నేను చనిపోయిన తర్వాత, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ప్రియులారా, వంకర మాటలు పలికేవారు నేను వెళ్ళిన తర్వాత వస్తారు. సంఘాన్ని ఏమాత్రం కూడా కనికరము చేత కనికరింపరు. నా ద్వారా రక్షణ పొంది, నా ద్వారా సేవకు పిలువబడి, నా ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలో సహకారులు అనగా నా శిష్యులు, అంటే దైవ సేవకులు, వారిని ఈడ్చుకుని వెళ్ళేవారు వస్తున్నారు. కనుక వారు క్రూరమైన తోడేళ్ళు. వారు స్వభావము క్రూరంగా ఉంటుంది, మందను కనికరింపరు. అందుకోసమే పౌలు గారు హతసాక్షిగా అవక మునుపు ఆయన సంఘానికి ఈ మాటలు చెప్పాడు. మీరు బలహీనులను సంరక్షింపవాలని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరమని, యేసు ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమని పౌలు గారు సంఘానికి అప్పగించాడు. ప్రియులారా, దేవుని మనస్సు ఎటువంటిది అంటే ఇచ్చే మనస్సు. ఎంత ఇచ్చాడు అంటే, ఈ కనబడే విశ్వమంతా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని అంతగా విశ్వాన్ని అనుభవించడానికి అప్పగించాడు. కనుకనే ఈ ఏర్పడిందంతా కూడా మన కోసమే. అయితే మానవుడు వీటిని చూసుకుని చేయకూడదు అన్న పని చేసి, చూడకూడదు అన్న దృశ్యాన్ని చూసి, తినకూడదు అన్న దానిని తిని పాపమును శాపమును తెచ్చుకున్నాడు. దాని నుండి విడుదల పొందడానికి, దాని నుండి విముక్తి పొందడానికి దేవుడు ఎంత ప్రేమ చూపాడో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? నా ప్రియమైన దేవుని పిల్లలారా, తన సొంత కుమారుడైన యేసు ప్రభు వారిని మన కొరకు బలి చేయడానికి, మరణింప చేయడానికి, నలుగొట్టడానికి, సెలువుకు అప్పగించడానికి ఆయన తన కుమారుని ఇచ్చి వేశాడు. దేని కొరకు ఇచ్చాడు? సెలవులో పలికిన ఒక మాట ఉంది, లామా లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివే. సెలవులో తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క ప్రాణమును నీ కోసం నా కోసం బలియాగం అవ్వడానికి దేవుడు మన కొరకు తన కుమారుని చేశాడు. వెనుతీయక ఈరోజు ఈ చుట్టూలో ఉన్న పరమార్థం, ఈ చుట్టూలో ఉన్న ఆశీర్వాదం మనం
పొందకపోతే, ఇచ్చుట అని పని చేయకపోతే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడే తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి ఆయన మనల్ని చేసి ఇవ్వడము అనేది ఆశీర్వాదము ధన్యకరమని సంఘానికి అప్పగించినప్పుడు, ఇవ్వకూడదు అని ఒకవేళ బోధ నీ చెవులో రింగు రింగుమంటూ అది వినబడితే ఏం చేయాలి? అటువంటి దుర్బోధను ఖండించాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, కొన్ని అమూల్యమైన సత్యాలు లేఖనం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ఇచ్చే మనస్సు దేవుని మనస్సు. ఈ ఇచ్చే మనస్సు ఎవరు పొందుకుంటారు అంటే, లేఖనం చెప్తుంది సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వాక్యంలో, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుంటును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుంటును. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి రక్తము ద్వారా కడగబడిన ప్రతివారు కూడా నీతిమంతులే. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా, వారు ఏ దేశస్థులైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఆయన రక్తంలో మన పాపదోషములన్నీ కడగబడితే నీతిమంతులుగా తీర్చబడతారు. అటువంటి వారు దేవునికున్న మనస్సును వారు పొందుకుంటారు. అదేనండి, ఇచ్చే మనస్సును పొందుకుంటారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు ఇచ్చుట లేదు అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు అని అర్థం. మరొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వాక్యంలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లుతాం కదా పొలంలో విత్తనాలు కొన్నే కానీ పంట కోసుకునేటప్పుడు విరివిగా పంట కోస్తారు. ఒక్క విత్తనానికి వేలాది విత్తనాలు దేవుడిస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఇచ్చేది కొంచెం, దేవుడిచ్చేది కొండంత. అదేనండి ఈ చుట్టూలో ఉన్న ధన్యకరం, ఈ చుట్టూలో ఉన్న ఆశీర్వాదకరం. దేవుడు ఇమ్మన్నది కొద్దే కదా, ఆ కొద్దిని నువ్వు కాలదనుక్కుంటే నేను కాపాడేది ఎవరు? దయచేసి ఇంకా నా మాటలు మీరు స్కిప్ చేయకుండా వినండి. లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 38వ వాక్యంలో ఓ చక్కని మాట ఉంటుంది. ఇయుడి మీకు ఇవ్వబడును, ఇయుడి మీకు ఇవ్వబడును, ఇవ్వండి అని ఎవరంటున్నారు? దేవాతి దేవుడు అంటున్నాడు. సంఘంలో పాదిరులు కాదు, సంఘంలో పాస్టర్లు కాదు, దేవుడు ఇమ్మంటున్నాడు. మీరు ఇవ్వండి. ఏమి ఇవ్వాలో నేను వరుసగా ఇప్పుడు చెప్తాను. ఏమి ఇవ్వాలని దేవుడు అడుగుతున్నాడో అది చెప్తాను. ఇయుడి మీకు ఇవ్వబడును. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏమి ఇవ్వాలి? దేవుడు ఏమి ఇమ్మంటున్నాడు? అవును, దేవుడు ఏమి ఇమ్మంటున్నాడు అంటే, రెండవది ఇచ్చుట ధన్యకరం, రెండవది ఏమిస్తే ధన్యకరమో రెండవ విషయం మీకు చెప్తున్నాను ప్రియులారా. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వాక్యంలో, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. దశమ భాగము స్వాస్థ్యముగా ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే
ప్రతి యాజకునికి ప్రతి సేవకునికి నేను ఇచ్చి తిని. మరొక మాట సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24వ వాక్యంలో, అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదు అని వారితో చెప్పి తిని. ప్రియులారా, ఎవరికి దశమ భాగం ఇవ్వాలి? కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఆదివారం రాగానే వారు సంఘ కాపురులుగా నేను పాస్టర్ని అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకో కొంతమంది చేతి పనులు చేతి వృత్తులు చేసుకుంటూ నేను పాస్టర్ని అని వారి యొక్క జ్ఞానానుసారంగా బోధించుకుంటూ సంఘాలు కట్టుకుంటూ దశమ భాగాలు ఇవ్వండి అని వాళ్ళు చెప్తుంటారు. ఎవరికి ఇవ్వాలి? దేవుని ఉన్నతమైన పిలుపును పొందుకొని ఆయన పిలుపుతో ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియని ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటించని ప్రాంతాలకు వారిని పంపించి, ఇదిగో సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించమని ప్రభువు చెప్పినప్పుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను, ఉన్న ఊరును, ఉద్యోగాలను, సమస్త ఆస్తి పాస్తులను వదిలిపెట్టి ప్రభు పిలుపును పొందుకొని కానరాని స్థలాలకు వెళ్ళిపోయి దేవుని మీద ఆధారపడి సువార్త సేవ చేస్తున్నప్పుడు అనేక ఆత్మలను రక్షణలోనికి తెచ్చినప్పుడు, రక్షణ పొందిన ఆ యొక్క పరిశుద్ధుల గుంపుకు సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఆ సంఘ కాపరి కోసం దేవుడు ఏర్పరచిన దశమ భాగములను వారికి స్వాస్యంగా ఇచ్చాను. వారికి ఇక వేరే స్వాస్యం లేదు, ఇక వేరే రీతిగా వారికి సంపాదన లేదు అని దేవుడు నియమించిన కట్టడ అది, దేవుడు నియమించిన నియమం అది. కనుక చాలామందికి ఈ విషయాలు అర్థం కాలేదు. లేదండి, అది ధర్మశాస్త్రం కింద ఉన్న లేవీయులకు యాజకులకు మాత్రమే అని అంటారు. నేను చెప్తున్నాను ప్రియులారా, పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద లేవీయులు యాజకులు, అయితే కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి ఉన్న పాదురులు ఎవరు? పాత నిబంధనల సంఘం ఉంది, కొత్త నిబంధనల సంఘం ఉంది. పాత నిబంధనల సంఘానికి కొత్త నిబంధనల సంఘానికి కొంత వేరియేషన్ చేశాడు. అంటే యేసుక్రీస్తు వారే పస్కా బలి పశువుగా వచ్చి వధించబడిన తర్వాత ఇక బలిపీఠాల మీద ఏ పశువు వధించవలసిన అవసరం లేకుండా దేవుడు చేశాడు. ఆయన మరణము ద్వారా 3 భాగాలకు ఉన్న అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆ యొక్క ఆవరణం అనేది ఇక ఒకే దేవుని ఆరాధించే స్థలంగా అడ్డు తెరలు దేవుడు తొలగించేశాడు. ఆ తర్వాత సాక్షాత్తుగా దైవ సేవకుని ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఆయన చెప్పుచున్న సందేశాలు, ఉపదేశాలు వింటూ వారి ఆధిపత్యంలో, వారి సేవా పరిచర్లో మనము కూడా ఆ బోధ వింటూ ఆత్మ సంబంధంగా మనం ఎదగవలసి ఉంది. ప్రియులారా, చాలామంది సరైన విధానాలు తెలుసుకోలేకుండా, బోధించే విధానం సరిగా లేకుండా, సరైన అవగాహన లేకుండా చాలామంది ఈ దశమ భాగముల విషయంలో దారి తప్పిపోతున్నారన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. కనుక ఈ సంగతులను దయచేసి నీవు స్కిప్ చేయొద్దు, చివరి వరకు మీరు వినాలి ప్రియులారా. అవును, దేవుడు ఒక నియమించే నియమం కట్టడను దేవుడు కొత్త నిబంధనలు కాదంటాడా? లేదే. చూడండి, ఒక చక్కని విషయాన్ని మీ ముందు నేను పెట్టుచున్నాను ప్రియులారా, ఎందుకంటే ఈ విషయాలు తప్పకుండా మీరు వినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13, 14 వాక్యాలు మీరు విన్నప్పుడు, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠమునొద్ద కనిపెట్టుకున్న ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు ఎరగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. ఏమిటి, ఎవరికి నియమించాడు? ఆలయ కృత్యములు జరిగించు వారికి. అంటే ఆది అపోస్తలులలో దేవుడు ఈ క్రమాన్ని పౌలు గారి ద్వారా
ఏర్పాటు చేశాడు. పౌలు గారి ద్వారా ఈ మాటలు చెప్పబడ్డాయి. ఆలయ కృత్యములు, ఆలయములో బలిపీఠము దగ్గర సేవా పరిచర్య జరిగిస్తున్న దైవ సేవకులు ఆలయము వలన వారు జీవింపబడాలి, సువార్త వలన వారి జీవనం కొనసాగాలని ప్రభువు నియమించిన నియమం. కాదు అనడానికి మీరెవరు? కాదు అనడానికి మీరెవరు? నేను ఇవ్వను అనడానికి మీరెవరు? ఆలోచన చేయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యంలో ప్రభువు నియమించిన నియమం చూడండి ప్రియులారా. దశమ భాగమును దాన్ని ఏ రీతిగా కొనసాగిస్తున్నాడో మీరే వినాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. వాటిని మానక అంటే మొదటిగా ఏం చెప్పాడు? దశమ భాగములను ఇవ్వడము మానక మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు అనుసరించాలి. అంటే దశమ భాగమును ఆయన కొనసాగిస్తున్నాడు. అది ప్రభు ద్వారా ఏర్పరచబడిన నియమం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. దేవుడు ఇమ్మంటున్నాడు కదా, మరి ఇస్తే నువ్వు దీవించబడతావు. అవును ప్రియులారా, మల్లాకి గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో మనుషులు దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు. ఏ విషయంలో అంటే దశమ భాగములను ఇవ్వక వాటిని వారు దొంగిలిస్తున్నారని ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఈ పని మీరు చేయకపోతే, దశమ భాగములు ఇవ్వకపోతే, దేవుడు వాడిన పదం, తన సేవకుని ద్వారా వాడిన పదం మీరు దొంగలు అని అక్కడ చెప్పబడుతుంది. ఇవ్వని వారిని గురించి. దొంగలు పరలోక రాజ్యానికి ప్రవేశించుట దుర్లభం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, సూటిగా స్పష్టంగా దేవుని మాటలు మన మధ్య వెల్లడి అవుతూ ఉంటే ఆ వాక్యం వెల్లడి అవుతుతోడగానే వెలుగు కలుగును. తెలివి లేని వారికి తెలివిస్తుంది. నువ్వు వెలిగించబడాలి, ఈ సత్యము ద్వారా వెలిగించబడాలి. వారేదో గొప్పవారైపోతున్నారు, దేవుడు తింటున్నాడా దశమ భాగాలు. వారు చూడు, 1 సంవత్సరంలోపే వారు మేడలు కట్టేశారు, కారులు కొనేశారు, పెద్ద పెద్ద చర్చెస్ కట్టేశారు. మన పని ఏంటంటే ఇవ్వడం మన పని. అంతేకాని వారు అలా అయిపోయారు, ఇలా అయిపోయారని వారేమీ మీ దగ్గర దోచుకోలేదే. మీరు దేవుని ద్వారా ఇమ్మన్న దశమ భాగములు వారు పుచ్చుకున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించిన కొలదిగా వారు ఆ రీతిగా వర్ధిల్లుతుంటే మీరు కూడా వర్ధిల్లుతారు కదా. అర్థమైందా? దశమ భాగం ఇవ్వడం వలన ఆకాశపు తూములు విప్పబడి పట్టజాలనంత దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. మరి ఆ వాటిని మీరు పొందుకోవాలి. ఇవ్వకపోవడం చేత మీరు ఏమయ్యారంటే ఈ పట్టజాలంత దీవెనలు పోగొట్టుకున్నారు. ఈరోజు ఇమ్మన్నది దశమ భాగం, అది మీరు చెల్లించాలి. అది ఇవ్వడం ప్రారంభిస్తే ఈరోజే దీవెనలు ప్రారంభమవుతాయి. అవును ప్రియులారా, ఆదికాండం 14వ అధ్యాయం 20వ వాక్యంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4, 6 వాక్యాల్లో అబ్రహాం గారు దశమ భాగములను ఇచ్చి అతడు ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు అంటే అన్ని విషయములలో అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డారు. పాత నిబంధనలో దశమ భాగములు ఇవ్వడం ఆయనతోనే ప్రారంభమైనది. ఆ విషయము కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా మీరు కూడా ఇస్తే అబ్రహాం లాగా మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే మీరు అబ్రహాము సంతానానికి చెందినవారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మీరు శ్రద్ధగా వినండి. ఒకవేళ మ్యాటర్ ఎక్కువగా ఉంటే, సమాచారం ఎక్కువగా ఉంటే కొద్దిగా ఓపికతో వింటే విషయాలు మీకు అర్థమవుతాయి.
మీకు మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను. దశమ భాగం మొదటిది దేవుని సేవకులకు ఇవ్వాలి. సెకండ్ పాయింట్, దశమ భాగములను మరి ఇంకెవరికి ఇవ్వాలి? ఒకటే కదా? కాదు. ద్వితీయోపదేశ ఖండం 14వ అధ్యాయం 22వ వాక్యంలో, మీరు మీ పొలాలలో వేసిన ప్రతి పంటలో దశమ భాగములను ఆవశ్యకముగా వేరు చేసి నా సన్నిధికి తీసుకురండి అని దేవుడు చెప్పాడు. పంటలు పండినప్పుడు ఆ పంటలో ఉన్న దశమ భాగం దేవునిది. ఒక మాట చూస్తారా మీరు? లేవియ ఖండం 27వ అధ్యాయం 30వ వాక్యంలో, భూధాన్యములలోనేమి ఫల వృక్షములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, ఇది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇది యెహోవా సొమ్ము భూధాన్యములలో, వృక్ష ఫలములలో. కనుక అంటే దీని అర్థం, పండిన పంటలో దశమ భాగం దేవుని సన్నిధికి తీసుకురావాలి. బైబిల్ చెప్తుంది, నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వాక్యములో, నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనపడకూడదు. ప్రియ దేవుని పిల్లలరా, అంటే మన చేతుల్లో ఎటువంటి కానుకలు తీసుకొస్తున్నామో ఆయన చూస్తున్నాడు. ప్రియులరా, ఆయన కోసం కాదు, ఆయన నమ్ముకొని ఆయన సువార్త పరిచర్య జరిగిస్తున్న సేవకులకు, ఆయన మందిరములో నిధి కోసం పంటలో పండిన దశమ భాగమును తీసుకురావాలి. దశమ భాగమును మరి ఆ 2 భాగాలైనా మూడో విషయం కూడా చెప్పబడింది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 28-29 వాక్యాల్లో మనం చదివినప్పుడు, 3 సంవత్సరములకు ఒకసారి పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రులకు, అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో, నిష్కలంకమైన భక్తి ఏదంటే, ఇదిగో ఇబ్బందిలో ఉన్న తండ్రి లేని వారు, ఇబ్బందిలో ఉన్న విధవరాండ్రులు, వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే. వారి కోసం ఒక ట్రస్ట్, వారి కోసం ఒక నిధిని మనం ఏర్పాటు చేయాలి. విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ప్రియులారా. ఆ తర్వాత 4వది ఏం చేయాలి అంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తే, యూదా రాజు అయిన యోవాష్ ఓ పెద్ద కానుకలు పెట్టి ఆయన తయారు చేసి మందిరము ద్వారం ఎదుట ఆయన ఈ కానుక పెట్టెలో మందిరం యొక్క మరామతుల కోసం, మందిరములో మరి కొనవలసిన పరికరముల కొరకు, మందిరము యొక్క మరి పోయిన వస్తువులు బాగు చేయడానికి, అవసరమైతే మందిరాన్ని తిరిగి కట్టబడడానికి మీరు చాలినంతగా కానుకలు వేయమని చెప్పినప్పుడు, యోవాషు రాజు యొక్క మాటలను వారు విని చాలినంత మట్టుకు వారు కానుకలు ఆ కానుక పెట్టెలో వేశారు. అంటే మన రాబడిలో, మన దశమ భాగములో ఇది ఒక భాగం. దేవుని మందిరములో జరుగుతున్న ప్రతి పరిచర్యకు, దండయాత్ర జరిగితే దండయాత్రకు, ఉజ్జీవ సభలో జరిగితే ఉజ్జీవ సభలకు, లేకపోతే భోజన కార్యక్రమాలు జరిగితే భోజన కార్యక్రమాల కొరకు, దైవ సేవకుల కొరకు, ఈ రీతిగా మన సంపాదనలో దేవునికి ఇవ్వవలసినవి దేవుడు విభాగించి దేవుడు నియమించిన ఈ కట్టడలను మనం పాటించాలి. కాదు అనకూడదు, లేదు అనకూడదు. యోవాషు ద్వారా దేవుడు ఈ ఏర్పరిచిన ఆ నియమం నేటి కానుకలు పెట్టే సంఘంలో కనబడుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు తప్పక మీరు చదవండి. ఆ తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివినప్పుడు, యేసు ప్రభుల వారు కానుకల పెట్టి దగ్గర ఆయన కూర్చొని
ప్రజలు వేసే కానుకలను ఆయన చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కోరుకున్న కానుకలు వేస్తున్నారా లేదా, వీరు పరిచర్యకు సహకారులుగా ఉంటున్నారా లేదా, ఇవ్వవలసిన కానుకలు ఇస్తున్నారా లేదా అని గమనిస్తున్నాడు. ధనవంతుల కానుకలు చూసి ఏమన్నాడు అంటే, వారి ధనాన్ని బట్టి వారు వేసిన కానుకలు చూశాను, వారికంటే బీద విధవరాలు తనకున్న 2 కాసులు ఇచ్చి సమస్తమును సేవ కొరకు ఆమె ఇచ్చిందని శ్లాఘించాడు, కొనియాడాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఈ ఉదయకాలమందు నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మందిరంలో కానుక పెట్టెలు ఉంటాయి కదా, ఈ కానుకలు పెట్టి దగ్గర కానుక వేసేటప్పుడు ప్రభు చూస్తున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. తర్వాత పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము అని మొదటిది విన్నాం. రెండవది, ఏమిస్తే ధన్యకరము అనేది అది దశమ భాగము అని విన్నాం. అయితే ఎందుకు ఇవ్వాలి? దశమ భాగములు కానీ ఏదైనా దేవునికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఏమైనా లేనివాడా? దేవుడు ఈ సమస్యని మనకి ఇచ్చాడు కదా, ఇచ్చినట్టు ఇచ్చి మనటున్నాడు ఏంటి అని ఒకవేళ మీరు ఈ ప్రశ్నతో ఒకవేళ ఉంటే దానికి రోజు విరుగుడు కలుగునుగాక. ప్రియులారా, ఆయన ఇచ్చిన దానికి తిరిగి నువ్వు ఏమిచ్చినా అది రుణము తీరక అట్లుండాల్సిందే అని 49వ కీర్తనలో ఉంది. మనము ఆయన ఇచ్చిన దానికి ప్రతిగా ఏది ఇచ్చినా అది తీర్చలేం, ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కానీ ఆయన మనది ఇస్తే చాలు, ఆయన మనది ఇస్తే చాలు, దేవునికి చాలా సంతోషం. ఒక 10 విషయాలు చెప్తాను ఎందుకు మనం ఆయనకి ఇవ్వాలి అనేది. మొదటిది, ఆయన మనలను పుట్టించినందులకు, ఆయన మనల్ని పుట్టించినందులకు, ఆయన మనలను సృజించినందులకు. ఎలా సృజించుకున్నాడో తెలుసా? నేల మట్టితో ఆయన నిర్మించి నాసికారంధ్రములో ఆయనక జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనం. అంటే ఈ యొక్క శరీరము ఆయనది, దేవుడు అనుగ్రహించిన శరీరం ఇది. మనలో ఉన్న ప్రాణం, మనలో ఉన్న ఆత్మ దేవునిది. కనుక దీనిని బట్టి దేవునికి కానుకలు చెల్లించాలి. దావీదు మహారాజు 139వ కీర్తన 14వ వాక్యంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అయితే అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ దశమ భాగము అంటే కృతజ్ఞత స్తుతి అర్పణ, కృతజ్ఞత అర్పణ. అది ఆ కృతజ్ఞతల్లో పుట్టుకొచ్చే కానుక దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయం, ఆయన నిన్ను కాపాడుచున్నాడు. నిన్ను పుట్టించిన తర్వాత ఆయన నిన్ను కాపాడుచున్నాడు. ఎలాగూ అంటారా? 91వ కీర్తనలో 12వ వాక్యంలో మీరు చదవండి. మన పాదములకు రాయి తగులకుండగా దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారు అని ఉంది అక్కడ. 34వ కీర్తన 7వ వాక్యంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూత కంచిగా ఉండి కాపాడుతుంది, రక్షిస్తుంది. మరి రాజకీయవేత్తల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, పెద్ద పెద్ద వారి దగ్గర కావలి కాచేవాళ్ళు ఉంటారు, వారి గృహాల చుట్టూ. వారికి ఎంత డబ్బు ఇస్తున్నారో తెలుసా? మరి నువ్వేమిస్తున్నావు? నిన్ను కాచేదానికి దేవుడు ఇమ్మనేది ఇస్తే చాలు. అర్థమవుతుంది కదా? నిన్ను కాస్తున్న దేవదూతలను బట్టి, నువ్వు కాపాడబడుచున్న ఆ విధానాన్ని బట్టి దేవుడు కోరుకున్న కానుకలను మనం చెల్లించాలి. మూడవది, ఆయన నిన్ను రక్షించినందులకు, అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను తన ప్రాణమును మనకు ఇచ్చి మరణించవలసిన మరణానికి బదులు మనలను జీవములోనికి దాటించడానికి ఆయన మరణించాడు. కాబట్టి ఇటువంటి ప్రాణ త్యాగానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం?
మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యంలో విమోచన ఖరీదనముగా తన ప్రాణమును ఆయన చెల్లించాడు. కాబట్టి కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి కదా. కృతజ్ఞత అర్పణ దేవునికి మనం సమర్పణ చేయాలి కదా. ఎందుకు ఇవ్వాలండి దశమ భాగం అంటావా? విను, ఇంకా విను. 4వది, తర్వాత మనం పాపముల చేత అపరాధముల చేత విడిపించబడి మనం ఏమయ్యామో తెలుసా? పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజోనివాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగనట్లుగా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు తన సంఘంలోనికి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో తేజోనివాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి మనం తీసుకొచ్చుకున్నాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వాక్యంలో జ్యేష్ఠుల సంఘములోనికి ఆయన మనల్ని తీసుకొచ్చుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో జీవము గల సంఘములో ఆయన ఆరాధించే సంఘములోకి ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో మహిమ గల సంఘములోనికి ఆయన మనల్ని తీసుకొచ్చుకున్నాడు. ఏంటండి మరి దీనిని బట్టి అయినా దేవునికి ఇవ్వాలి కదా దశమ భాగం. తర్వాత 5వది, దేవుడు నీకు కుటుంబాన్ని ఏకాంగులను సంసారులుగా ఆయన చేశాడు. నీకు ఒక కుటుంబాన్ని దేవుడు కట్టాడు. నీ కుటుంబమును నువ్వు కట్టుకోలేదు, దేవుడు కట్టిపెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో ప్రతి కుటుంబమును కట్టిన దేవుడు అని అక్కడ ఉంది. ఆ దేవుని ఎదుట నేను మోకాళ్ళు నా దేవునికి నేను ప్రార్థిస్తున్నానని పౌలు గారు చెప్పారు. ప్రతి కుటుంబమును కట్టిన దేవుడు ఆయన. అర్థమవుతుంది కదా. అందుకోసమైన దేవునికి ఇవ్వాలి మనం. 6వది, ఆయన మన పిల్లలను మాత్రమే కాకుండా మన పిల్లలను మన కళ్ళతో చూచేటట్టుగా మన పిల్లలను ఆశీర్వదించిన దేవుడు. 128వ కీర్తన 6వ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. మరి ఇంతగా చేస్తున్న దేవునికి ఏమిచ్చి ఆయనకు రుణము తీర్చగలుగుతాం? తర్వాత 7వది, కొదువ కొరత లేకుండా సమృద్ధిని ఆయన మనకి ఇస్తున్నాడు. 23వ కీర్తన 1వ వాక్యంలో, 84వ కీర్తన 11వ వాక్యంలో మనకు ఏమీ తక్కువ లేకుండా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఆయన లేమి కలుగ చేయకుండా ఆయన సమృద్ధిగా ఆయన ఇస్తున్న ఆ దేవునికి దశమ భాగాలు ఇవ్వడం నీకు కష్టమైపోయిందా? 8వది, మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పరలోకపు పౌరస్థితిని మనకు ఆయన ఇచ్చాడు. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యంలో మనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా. ఎక్కడ, ఏ దేశం, ఎక్కడ పుట్టామనేది ఆధార్ కార్డు చెప్తుంది, ఐడెంటిటీ కార్డు. మరి మనకు ఐడెంటిటీ కార్డు అంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం పరలోక వారసులం. ఆ అధికారం దేవుడు మనకిచ్చాడు. తర్వాత 9వది, మనల్ని పరలోక రాజ్యమందు ఆయన కూర్చుండబెట్టే ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. ప్రియులరా, చివరిది 10వది, శాశ్వతముగా యుగ యుగములు ఆయన ప్రభుత్వంలో జీవించడానికి ఆయనని దివారాత్రులు ఆయన సేవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ 10 విషయాలను విన్నదాన్ని బట్టి అయినా నువ్వు తప్పకుండా దశమ భాగములు ఇచ్చి ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకో. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, సంఘాన్ని బహుగా ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.